నమస్తే అండి. నేను మీ డాక్టర్ రఘుతేజ, లేజర్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. ఈ వీడియోలో చాలా ఇంపార్టెంట్ విషయం చెప్తాను. చాలామందికి పొట్టలో గ్యాస్ లాగా, ఇబ్బందిలాగా, నొప్పిలాగా అవుతూ ఉంటుంది. సో ఏంటా అని చూస్తే జస్ట్ ఒకసారి స్కాన్ చేయించుకుందామని అల్ట్రాసౌండ్ అబ్డామెన్ స్కాన్ చేయిస్తారు. సో ఈ స్కాన్లో కొంతమందికి ఫ్యాటీ లివర్ ఉంటుంది, కొంతమందికి గాల్ బ్లాడర్ స్టోన్స్ ఉంటాయి, కొంతమందికి రేర్గా గాల్ బ్లాడర్ స్లడ్జ్ అని ఉంటుంది. సో ఈ గాల్ బ్లాడర్ స్లడ్జ్ అంటే ఏంటి, అసలు దీనికి ఏం చేయాలి, సర్జరీ చేసుకోవాలా, ట్రీట్మెంట్ ఏమన్నా తీసుకోవాలా, లేదా మెడిసిన్స్ ఏమన్నా ఉన్నాయా, ఇది ఒక క్వశ్చన్ మార్క్ అనమాట. సో ఈ గాల్ బ్లాడర్ సర్జ్ అని రిపోర్ట్లో కనుక వస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ గాల్ బ్లాడర్ సర్జ్ అంటే ఏంటి? సో ఇది లివర్ దగ్గర ఉండేది గాల్ బ్లాడర్. ఈ గాల్ బ్లాడర్లో స్లడ్జ్ అంటే ఏంటంటే మట్టి టైప్, అంటే చెడు పదార్థాలు జమ అయ్యి అక్కడ నిలువ ఉండడాన్ని స్లడ్జ్ అంటాం. సో ఈ స్లడ్జ్ అనేది గాల్ బ్లాడర్లో ఎందుకు చేరుతుంది? హై కొలెస్ట్రాల్ ఫుడ్ కానీ, ఫ్యాటీ డైట్ కానీ, ఆయిలీ ఫుడ్స్ కానీ రెగ్యులర్గా ఎక్కువగా తీసుకున్నప్పుడు ఈ గాల్ బ్లాడర్ ఏం చేస్తుంది అంటే ఇందులో నుంచి బైల్ సెక్రీట్ అవుతుంది. ఈ బైల్ ఏం చేస్తుంది, మనం ఆ ఫుడ్ తీసుకుంటాం కదా, ఫ్యాటీ ఫుడ్ని, ఫ్యాట్ లాబ్యూల్స్ చాలా పెద్దగా ఉంటాయి. ఈ ఫ్యాట్ లాబ్యూల్స్ అంత ఈజీగా డైజెస్ట్ కావు. సో ఇవి డైజెస్ట్ అవ్వాలి అంటే బైల్ వెళ్ళి ఆ ఫ్యాట్తో మిక్స్ అయ్యి ఆ ఫ్యాట్ని కట్ చేయాల్సి ఉంటుంది. దాన్ని ఎమల్సిఫికేషన్ అంటాం. సో ఈ కట్ చేయడానికి ఆ బైల్ హెల్ప్ అవుతుంది. ఎప్పుడైతే ఈ ప్రాసెస్ ఎక్కువగా ఫ్యాటీ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం ఇలా జరుగుతుంటుందో అప్పుడు ఈ బైల్ అనేది సెక్రీట్ అవుతూ ఈ స్లడ్జ్ అనేది ఫామ్ చేస్తుంది. సో గాల్ బ్లాడర్ స్లడ్జ్ అంటే ఎప్పుడైతే ఎక్కువగా ఈ ఫ్యాటీ ఫుడ్స్ కానీ ఆయిలీ ఫుడ్ ఎక్కువగా తీసుకుంటా ఉన్న వాళ్ళకి ఈ బైల్ సెక్రీట్ అవుతూ ఈ స్లడ్జ్ అనేది ఫామ్ చేస్తుంది. ఈ స్లడ్జ్ ఉన్న వాళ్ళు ఏం చేయాలి? అల్ట్రాసౌండ్లో ఇప్పుడు గాల్ బ్లాడర్ స్లడ్జ్ అని వచ్చింది. నార్మల్గా కొంతమందికి ఎటువంటి సిమ్టమ్స్ ఉండవు, ఏదో నార్మల్ రెగ్యులర్ చెకప్లో అల్ట్రాసౌండ్ స్కాన్ చేయిస్తే ఫ్యాటీ లివర్తో పాటు గాల్ బ్లాడర్ స్లడ్జ్ ఉంది అని వస్తుంది. అలా ఏమీ సిమ్టమ్స్ లేవు అంటే మాత్రం కొంచెం లైఫ్ స్టైల్ చేంజెస్, ఎర్లీగా డిన్నర్ చేయడం, హైడ్రేషన్ బెటర్ చేసుకోవడం, వాకింగ్ ఒక డేకి 10,000 స్టెప్స్, 8 to 10,000 స్టెప్స్ చేయడం, ఇలాంటివి ఫాలో అవుతూ ఉంటే ఇది మెల్లిమెల్లిగా ఫ్యాటీ లివర్ తగ్గుతుంది. దాంతోపాటు గాల్ బ్లాడర్ స్లడ్జ్ కూడా క్లియర్ అవుతుంది. హైడ్రేషన్ బాగా ఉండాలి, వాటర్ అండ్ ఎలక్ట్రోలైట్స్ మంచిగా తీసుకుంటే సరిపోతుంది. ఇలా కాకుండా ఇన్ కేస్ ఇలాంటి గాల్ బ్లాడర్ స్లడ్జ్ ఉండి సిమ్టమ్స్ ఉన్నాయి అంటే ఎక్కిళ్ళు వస్తున్నాయి, లేదా ఛాతిలో మంటలాగా ఉంది, కడుపులో మంటలాగా ఉంది, రైట్ సైడ్ కుడి పక్కన రైట్ హైపోకాండ్రియల్ పెయిన్ అంటాం, ఇక్కడ కనుక నొప్పి వస్తూ ఉంది, పట్టుకున్నట్టుగా ఉంది అంటే మాత్రం అప్పుడు గాల్ బ్లాడర్ సర్జరీ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ స్లడ్జ్ క్లియర్ అవ్వట్లేదు అని అర్థం, లేదా ఫ్యూచర్లో వెళ్ళి ఈ స్లడ్జ్ కాస్త స్టోన్స్ లాగా మారుతుంది అని అర్థం. సో అట్లా రిపీటెడ్గా సిమ్టమ్స్ ఉన్న ఈ స్లడ్జ్ వల్ల అంటే మాత్రం సర్జరీ చేసుకోవాలి. లాప్రోస్కోపిక్ కొలిసిస్టెక్టమీ అంటాం, చిన్న హోల్ నుంచి సర్జరీ అయిపోతుంది. సో ఇది గాల్ బ్లాడర్ స్లడ్జ్ గురించి. ఇలాంటి ప్రాబ్లంతో సఫర్ అవుతున్న వాళ్ళు ఎనీ టైం మీరు నన్ను రీచ్ అవ్వచ్చు. డాక్టర్ రఘుతేజ, లేజర్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్, ఓనస్ రోబోటిక్ హాస్పిటల్. థ్యాంక్ యూ.